సీరియస్ స్టార్ ఆర్ నారాయణమూర్తి తెలుగు సినిమా పరిశ్రమల సంస్కరణల కోసం పోరాడుతున్నారు. నంది అవార్డులను పునరుద్ధరించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే స్ఫూర్తితో అవార్డులు ప్రకటించాలని కోరారు. శాతం విధానం అమలుకు ఆయన పట్టుబడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో సంస్కరణల కోసం ఆర్ నారాయణమూర్తి దశాబ్దాలుగా గలమెత్తుతున్నారు. గద్దర్ పేరిట నంది అవార్డులను తిరిగి ప్రవేశపెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదే ఉత్సాహంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నంది అవార్డులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. 25 ఏళ్లుగా శాతం విధానం కోసం ఆయన చేస్తున్న పోరాటం ఇంకా ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం లేని కారణంగా నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ప్రముఖ నిర్మాతలు రామానాయుడు, దిల్ రాజు ఈ విధానాన్ని సమర్థించినా అమలులో జాప్యం ఆయన్ను కలవరపెడుతోంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నియామకంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన శాతం విధానంపై దృష్టి సారించాలని కోరారు. టికెట్ ధరల పెంపు సామాన్య ప్రేక్షకులను సినిమాకు దూరం చేస్తోందని, ఇది బ్లాక్ మార్కెటింగ్ ను పెంచుతోందని హెచ్చరించారు. ప్రభుత్వం, ఫిలిం ఛాంబర్స్, కౌన్సిల్ సమిష్టిగా ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరవీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇవన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణ 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై ప్రజం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరవీరమల్లుకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా సంచలనం సృష్టించనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం జూన్లో ప్రారంభం కానుంది. ఆసక్తికర టైటిల్ తో ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. రవితేజ మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నారు. మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం గురించి ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల రూపొందించనున్న ఈ సినిమా జూన్ లో అధికారికంగా ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ తర్వాత మొదలై 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజ అద్భుతమైన నటనతో పాటు కేతికా శర్మ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక సినిమా టైటిల్ గా అనార్కలిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ సినిమాలకు ఎప్పుడు మాస్ టైటిల్స్ ఉండగా ఈసారి అనార్కలి వంటి భిన్నమైన టైటిల్ ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, తర్వాత మారే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా రవితేజ కెరీర్ లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. నిన్ను చూడబుద్దైతాంది రాజీగో, మాట్లాడబుద్దైతాంది రాజీగో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హిందీ హోస్ట్ గా అత్యధిక సంపాదన రికార్డు సృష్టిస్తున్నారు. కోట్లు వసూలు చేస్తూ టీవీ రంగంలో దూసుకెళ్తున్నారు. అమితాబ్, కపిల్ శర్మ, నాగార్జునలు కూడా ఆయన స్థాయికి చేరలేదు. బిగ్ బాస్ 18 సీజన్ తో సల్మాన్ ఖాన్ మరోసారి సంచలనం సృష్టించారు. ఈ సీజన్ అక్టోబర్ 6, 2024న కలర్స్ టీవీ, జియో సినిమాలో ప్రారంభమై జనవరి 19, 2025న ముగిసింది. సల్మాన్ నెలకు 60 కోట్లు, మొత్తం 250 కోట్లు సంపాదించారని సమాచారం. ప్రొడక్షన్ వర్గాల ప్రకారం గతేడాది ఆయన ఫీజు భారీగా పెంచారు. కరణ్ వీర్ మొహ్రా ఈ సీజన్ విజేతగా నిలిచారు. ఇక అమితాబ్ బచ్చన్ కేబీసీకి ఎపిసోడ్ కు 5 కోట్లు, కపిల్ శర్మ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ కు 60 కోట్లు సంపాదించారు. రూపాలి, గంగూలీ, అనుపమ కోసం ఎపిసోడ్ కు 3 లక్షలు, నాగార్జున బిగ్ బాస్ తెలుగుకు 30 కోట్లు, కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ కు 130 కోట్లు వసూలు చేశారు. అయినా సల్మాన్ సంపాదనతో ఎవరూ సాటిలేరు.